సూపర్ టీవీ న్యూస్ బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామచంద్ర స్వామి గుడిగుట్ట దగ్గర 2000 ఇళ్ల పనులు 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నేను మళ్లీ 74 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ పనులు పునః ప్రారంభం కార్యక్రమం చేశాను. ఈ రోజు చేపట్టాం ఆ కార్యక్రమాన్ని. ఈ రోజు మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 వరకు ఈ పునః ప్రారంభ పనుల శంకుస్థాపన హుజూర్ నగర్ పట్టణంలో సీతారామచంద్ర స్వామి గుడిగుట్ట దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మన ఆహ్వానం మేరకు గౌరవనీయ తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, గౌరవ రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి విచ్చేసి, అదేవిధంగా గోపాల పాలకవీడు మండలం బెట్టె తండాలోని గిరిజన రైతులకు కూడా ఉపయోగపడే విధంగా 33 కోట్ల రూపాయల 2000 ఎకరాలకు కొత్త ఆయకట్టుకు నీళ్లు అందించే విధంగా ఒక నూతన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మంజూరు చేసి దానికి కూడా శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన ఈ రోజు సాయంత్రం 4:30 చేస్తున్నాం. ఈ రెండు కార్యక్రమాలకు హుజూర్ నగర్ నియోజకవర్గ ముఖ్యులందరూ కూడా హాజరు కావాలని నా సవినయ విజ్ఞప్తి. హుజూర్ నగర్ కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, హుజూర్ నగర్ నియోజకవర్గ అన్నలు, తమ్ముళ్లు, అక్కలు, చెల్లెలు అందరికీ నమస్కారం. ఈరోజు హుజూర్ నగర్ నియోజకవర్గంలో 2 చాలా ముఖ్యమైన అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపన చేయబోతున్నాము. హుజూర్ నగర్ శాసనసభ్యునిగా గౌరవ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని, గౌరవ రెవెన్యూ మరియు హౌసింగ్ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ శంకుస్థాపన కార్యక్రమాలకి నేను ఆహ్వానించాను. సాయంత్రం 3:30 హుజూర్ నగర్ పట్టణంలో సీతారామచంద్ర స్వామి గుట్ట దగ్గర 2000 ఇండ్లకి 70 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. ఈరోజు సాయంత్రం 3:30 శంకుస్థాపన కార్యక్రమం ఉంది. అదేవిధంగా పాలకీడు మండలం బెట్టెతండ తండలో సాయంత్రం 4:30 33 కోట్ల రూపాయలతో 2000 ఎకరాల కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేయబోతున్నాము. హుజూర్ నగర్ నియోజకవర్గ ముఖ్యులందరూ కూడా ఈ 2 కార్యక్రమాలకి హాజరు కావాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను. జై హింద్.